హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ నిర్వహించారు. సిపి సజ్జనార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన ఈవెంట్ ఇదేనని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని 30,000 మంది పైగా క్యాన్సర్ రన్ లో పాల్గొన్నారన్నారు. ఇక 130 దేశాల్లో ఈ రోజు ఈవెంట్ జరుగుతోందని, క్యాన్సర్ మీద అవగాహన కోసం ప్రధానంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. 2K, 5K, 10K రన్ లో వయసు భేదం లేకుండా అంతా ఈవెంట్ లో పాల్గొన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అవగాహన కల్పించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ని నిర్వహించారు. ప్రతి ఏటా కూడా ఇక్కడ రన్ చేయడం, దాంతోపాటు యువత ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ప్రధాన మోటోగా క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం. హైదరాబాద్ సిపి, అదేవిధంగా సైబరాబాద్ సిపితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి యువతకి మోటివేషన్ చేసే విధంగా ఫిట్నెస్, అదేవిధంగా క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ ఈవెంట్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? సోషల్ యాక్టివిటీ. ఐ అప్రిషియేట్ నిర్వాహకులందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నా. సమాజంలో వ్యాధి తెలియకుండా చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. క్యాన్సర్ అనేటువంటిది చాలామందికి ప్రభావితం అయిపోయి ఆరోగ్యాలు, కుటుంబాలే విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఇటువంటి ఆర్గనైజేషన్స్ క్యాన్సర్ అవగాహన ర్యాలీలు తీయడం అనేటువంటిది అవసరం. కొంత ప్రికాషన్ అవగాహన ర్యాలీ ఇస్తుండే కాకుండా ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. కళ్ళ ముందు చాలామంది క్యాన్సర్తో చనిపోతున్నటువంటి వాళ్ళు చూసిన తర్వాత కూడా సామాజికంగా మన బాధ్యత వహించకపోతే పొరపాటు అవుతుంది. కాబట్టి ఈరోజు ఇటువంటి అవగాహన ర్యాలీలు కావచ్చు, సదస్సులు కావచ్చు, ప్రోగ్రామ్స్ డిఫరెంట్ కల్చరల్ ద్వారా కావచ్చు, సమాజంలో క్యాన్సర్ నిర్మూలన, క్యాన్సర్కు సంబంధించినటువంటి అవగాహనకు సంబంధించినటువంటి చర్యలను నేను సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. సరే, ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల పబ్లిక్లో ఎలాంటి చేంజెస్ వచ్చే అవకాశం? తప్పకుండా మొత్తం 100% ఒకటేసారి మారుతుందని, కానీ కొంత అవగాహన కలుగుతుంది. ఆ అవగాహన ద్వారా ప్రజల్లో దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రివెన్షన్ చేసుకోవాలో తెలుస్తుంది. సార్ చెప్పండి, మన హైదరాబాద్లో గ్రేస్ వాళ్ళు ఈవెంట్ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? దీంతో పాటు అన్ని దేశాల్లో కూడా ఈవెంట్ నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా మన దేశంలో ఇలాంటి క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అనేది ఒక సామాజిక స్పృహతో చేపట్టిన అంశం. డాక్టర్ చిన్నబాబు గారు ఈ గ్రేస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా యువతకి అవగాహన కల్పిస్తూ, క్యాన్సర్కు సంబంధించిన అనేక అంశాలపైన అవగాహన కల్పిస్తూ రాబోయే కాలంలో క్యాన్సర్ రాకుండా ఏం చేయాలని ఆలోచన ఆ మదిలో పెట్టడానికి చేస్తా ఉన్న ప్రయత్నం. వేలాది మంది ఈరోజు ఆదివారం రోజు ఈ గచ్చిబౌలి స్టేడియంలో మరి వచ్చి ఇక్కడ ఉన్న యువతను చూస్తూ ఉంటే వారి ప్రేరేపణ కానీ, వారి ఉత్సాహం కానీ, సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహం కనబడతా ఉంది. ప్రత్యేకంగా చిన్నబాబు గారు చేసే ప్రయత్నానికి మేము అభినందిస్తా ఉన్నాం. మీరు రావడానికి, యువతలో ఉత్సాహం నింపడానికే వచ్చారంట? ఎస్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వైద్యం, విద్య, ఈ రెండు ప్రధానమైన అంశాలు. ఈ రెండు అంశాలకు సంబంధించి మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా ఆరోగ్య శాఖ మంత్రి గారు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరోగ్యపరంగా ఈరోజు ముందంజలో ఉండాలని, మొదటి స్టేట్గా ఆరోగ్యకరమైన రాష్ట్రం అని చెప్పడానికి అనేక కొత్త పాలసీ విధానాలు కూడా తీసుకొస్తా ఉన్నాం. క్యాన్సర్కు సంబంధించి కూడా రేపు సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించి మరి ఒక పాలసీ విధానాన్ని తీసుకొచ్చి చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారు. క్యాన్సర్ పేషెంట్స్ కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అవగాహన మీ నుంచి కల్పించబోతున్నారు? డెఫినెట్లీ మాతో పాటు అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం ఇది. అవగాహన క్షేత్రస్థాయి నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు కావాలి. సివిక్ సొసైటీలో అవగాహన రావాలి. ఈరోజు మొత్తం ప్రపంచ స్థాయిలో చూస్తే, మొత్తం ప్రపంచ స్థాయిలో ఈ అవగాహనకు సంబంధించి క్యాన్సర్ అనేది 5% కంటే మించలేదు. ఇంకా మన రాష్ట్రం, మన దేశానికి వచ్చేవరకు పట్టణాల్లో కొద్దిగా అవగాహన ఉండొచ్చు, కానీ గ్రామీణ ప్రాంతంలో కనీసం 1%, 2% కూడా అవగాహన లేదు. ఇలాంటి రన్స్ ద్వారా, ఇలాంటి ప్రయత్నాల ద్వారా 10 మందికి
మీలాంటి మీడియా ద్వారా 10 మందికి తెలియజేయడానికి ఒక ప్రయత్నం. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించినటువంటి గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్కి విశేష స్పందన వచ్చింది. ఇలాంటి ప్రోగ్రామ్స్కి ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. విద్యా వైద్యం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన మోటో కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ని ఎంకరేజ్ చేస్తాము అని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, గచ్చిబౌలి స్టేడియం.